1,00,000 మంది శివభక్తులతో కలిసి మహారుద్రాక్ష పూజలో పాల్గొనండి. వెంటనే కాల్ చేసి మీ పేరును నమోదు చేసుకోండి. అమ్మ నమస్తే అమ్మ. నమస్తే అమ్మా. అమ్మ, పెళ్లి అంటేనే నిజంగా భయపడిపోతున్నారు నేటి కాలం యువత. ఒకటి, ఆ పెళ్లి అనే రూపంలో మృత్యువు కానీ శత్రువు కానీ ఆ పెళ్లి అనే పేరుతో ఈ రూపంలో వస్తున్నారు. ఒకరొకరు భార్యాభర్తలు అదొక ఆదర్శ దంపతులు అన్నట్టు ఎవరు ఎక్కడ మిగలట్లేదు, చాలా తక్కువ మంది. పవిత్ర బంధం కన్నా ఒకరినొకరు చంపుకోవడాలు ఎక్కువైపోతున్నాయి. మరి ఇన్ని దారుణాలు ఈ పెళ్లిలో జరుగుతూ ఉన్నప్పుడు భయపడుతున్న యువతకు కానీ వాళ్ళ తల్లిదండ్రులకు కానీ ఒక కౌన్సిలింగ్, పేరెంట్స్కి కూడా కౌన్సిలింగ్ అవసరమేమో అనిపిస్తుంది. పిల్లలకి ఏ ఏజ్ నుంచి కౌన్సిలింగ్ ఇవ్వాలి, పేరెంట్స్కి కూడా ఇవ్వాలేమో అని అనిపిస్తుంది. అవసరమా ఇద్దరికి? మీరు అంటున్నారు పెళ్లి అమ్మో భయం, శత్రువు వస్తుందా మృత్యు వస్తుందా వస్తుందా అని తెలియదు. రైట్. ఇప్పుడు వింటున్న సంఘటనలు చాలా అలా ఉన్నాయి. అయితే ఇక్కడ ఒక చిన్న క్వశ్చన్ మీకు, మరి పెళ్ళై 50 వసంతాలు నిండింది, లేకపోతే 70 వసంతాలు కూడా నిండిన వాళ్ళు ఉన్నారు, 25వ పెళ్లి రోజు చేసుకునే వాళ్ళు ఉన్నారు. ఇలా ఉన్నప్పుడు మరి అవెందుకు హైలైట్ చేయట్లేదు మనం? ఓన్లీ ఇవే బ్రేకింగ్ న్యూస్ వేస్తున్నాం మనం మీడియాలో, అదే చెప్పి అదే చూపిస్తున్నాం మనం. కానీ మనం బాగున్నవి రిలేషన్స్ని మనం చూపించట్లేదు. ఇప్పుడు ఒక బ్రేకింగ్ న్యూస్ చూపించినప్పుడు దీన్ని కూడా ఒక బ్రేకింగ్ న్యూస్ చేయొచ్చు కదా. ఇంతమంది ఇన్ని ఏళ్ళు వీళ్ళు కాపురం చేశారంట, ఇంతమంది వీళ్ళ పిల్లలు ఉన్నారట, వీళ్ళందరూ ఇంత బాగా చదువుకున్నారంట, ఈ విషయం మీకు తెలుసా, వీళ్ళది 70వ పెళ్లి రోజు, మీరు కూడా శుభాకాంక్షలు చెప్పండి అని చెప్పి బ్రేకింగ్ న్యూస్ వేయొచ్చు కదా. మనం చెయ్యట్లేదు ఆ పని, ఎందుకంటే అది ఎవరు చూడరు. వి వాంట్ స్పైస్ ఆల్వేస్. దట్టు అక్కడ సంబరాలు జరుగుతున్నాయి, ఇక్కడ ఘోరాలు జరుగుతున్నాయి. ఇక్కడ న్యాయం కావాలి, ఇక్కడ చేసే వాళ్ళకు న్యాయం కావాలి, అక్కడ వాళ్ళకి అవసరం లేదు. అంటే ఎన్ని వేల మందిలో, ఎన్ని లక్షల మందిలో ఒక్కటి జరుగుతుంది. సో దాన్ని చూసి మనం మొత్తం పెళ్ళే చేసుకోను అని చెప్పి అనుకోవడానికి లేదు కదా. సో ఇప్పుడు చూడండి, రోడ్డు మీద వెళ్తూ ఉంటే ట్రాఫిక్ లో ఒక్క యాక్సిడెంట్ అవుతుంది కదా. విజయవాడ వెళ్తుంటే ఒక యాక్సిడెంట్, అదే బ్రేకింగ్ న్యూస్ వేస్తాం. కానీ జనరలీ మనం బాగా వెళ్ళినవి ఈరోజు 10,000 కార్లు వెళ్ళాయి, 20,000 లారీలు వెళ్ళాయని మనం చెప్పము. సో దాన్ని మనం హైలైట్ చేసి కొంచెం చెప్పాలంటే యువతలో మీరు అన్నట్టు భయాన్ని క్రియేట్ చేస్తున్నాం. రైట్. సో అందరూ అలా ఉండరు. మీరు అన్నట్టు కౌన్సిలింగ్ కంపల్సరీ ఇవాళ రోజున ప్రీ మ్యారిటల్ ప్రీ వెడ్డింగ్ షూట్ చేస్తున్నారు కదా. పెళ్లికి ముందు మెహందీలు చేస్తున్నారు, హల్దీలు చేస్తున్నారు, ఇంకా డాన్స్ ఫ్లోర్స్ పెడుతున్నారు, బ్యాచులర్ పార్టీ చేసుకుంటారు ఇటు అమ్మాయి అబ్బాయి కూడా. కానీ ఎవరు ప్రీ మ్యారిటల్ కౌన్సిలింగ్కి ఇష్టపడట్లేదు, అవేర్నెస్ రాలేదు. అసలైంది ఇదే కదా. ఇప్పుడు జనరేషన్కి కంపల్సరీ కావాలి. మ్యారేజ్ చేసుకునే వాళ్ళందరికీ కూడా దాదాపుగా అది వాళ్ళ పేరెంట్స్ చేస్తారా, వాళ్ళ అమ్మమ్మ తాతలు ఉంటే చేస్తారా, వాళ్ళ చుట్టాల్లో ఎవరన్నా చేస్తారా అంటే, ఒకప్పుడు ఉమ్మడి కుటుంబాలు ఉండేవి. ఉమ్మడి కుటుంబంలో ఎట్లా ఉండేది, ఒక అక్క పెళ్ళి ఒక అన్నయ్య పెళ్ళి అవుతే ఈ వెనక పిల్లలందరూ చూసేవారు. అందులో ఒక వయసు వచ్చిన పిల్లలకి ఏమంటి, నీ పెళ్ళి ఎప్పుడు అని అడిగేవారు. అలాగే ఆ రిలేషన్స్ చూసేవారు, ఆ సరదాలు చూసేవారు, ఆ సంబరాలు చూసేవారు. పెళ్ళి అంటే ఒక స్వీట్ మెమరీ లాగా ఫీల్ అవ్వడం ఉండేది. అంటే ఆ ఇంట్లో ఆ పెద్దవాళ్ళ పెళ్లి జరిగాక వాళ్ళు ఎలా ఉన్నారు, వచ్చిపోవడము, పండగలకి రావడము, శ్రీమంతాలు, ఇవన్నీ చూస్తూ ఎదుగుతూ ఉండేవాళ్ళు పిల్లలు. సో వాళ్ళకి పెళ్లిలో ఇవన్నీ ఉంటాయి, లైఫ్ ఇలా కొనసాగుతుంది, దీన్ని ఇలా ముందుకు తీసుకెళ్ళాలి, ఇలాంటి భావనలు ఉండేవి. అప్పుడు ఎవరు కౌన్సిలింగ్ చేయవసరం లేదు, ఆల్రెడీ కనిపిస్తుంది, చూసి నేర్చేసుకునేవాళ్ళు, చెప్పకుండానే అవసరం లేదు, నేర్చుకునేవాళ్ళు. ఇప్పుడు అన్ని న్యూక్లియర్ ఫ్యామిలీస్, అవి న్యూక్లియర్ ఫ్యామిలీ అలా న్యూక్లియర్ బాంబుల్లా తయారైంది. అమ్మో తీరు నాన్నో తీరు, ఇంకా అమ్మ నాన్న కూడా నేను అనే కాన్సెప్ట్ లో ఉంటున్నారు. పిల్లలు పెరిగి పెద్దయ్యి వాళ్ళు పెళ్ళి ఈడికి వచ్చేటప్పటికి కూడా ఈ పిల్లల్లో ఏమనిపిస్తుంది, పెళ్ళంటే ఇదే కదా. అది ఎక్కడ స్టార్ట్ అవుతుంది చెప్పండి? ఇంట్లోంచి స్టార్ట్ అవుతుంది. ఇంట్లో ఒక బాండింగ్ చూసి, ఇంట్లో ఒక అన్యోన్యత చూసి, ఇంట్లో ఒక షేరింగ్ కేరింగ్ చూస్తే పిల్లలకి వచ్చే పార్ట్నర్ ఇలా ఉంటే బాగుండు, ఇలా ఉంటుందేమో ముందర లైఫ్ అనే ఒక థాట్ ఇవ్వగలుగుతారు. సో మీ అత్తగారంటే పడదు, ఆయనకి వాళ్ళ అత్తగారంటే పడదు, మీ ఇద్దరు ఒకళ్ళంటే ఒకళ్ళకి పడదు, మీరేం పిల్లలకి ఇస్తున్నారు. సో దిస్ ఇస్ ఈ ఎన్విరాన్మెంట్ చూసి గ్రో. తర్వాత మీరన్నట్టు మీడియా చుట్టూరా చూడడం, సో పిల్లలతో
ఫస్ట్ ఏది కూడా అమ్మా, ఎప్పుడు ఎవరు ఏ సైకాలజిస్ట్ చెప్పినా కూడా పిల్లలు ఏది వినరు, చూసి నేర్చుకుంటారు. రైట్. చెప్తే వినరు, చూసి నేర్చుకుంటారు. మీ అన్యోన్యత, అలాగే మీ ఇద్దరు ఒక గొడవ వస్తే ఎట్లా రిజాల్వ్ చేసుకుంటున్నారు, మీ రిలేషన్స్ ఎలా ఉన్నాయి, మీ చుట్టుపక్కల వాళ్ళతో మీ రిలేషన్స్ ఎలా ఉన్నాయి, మీ రిలేషన్స్తో పాటు మీ పిల్లలతో మీ రిలేషన్స్ ఎలా ఉన్నాయి, ఇవన్నీ కూడా పిల్లలు అబ్జర్వ్ చేస్తూ పెరుగుతారు. సో పిల్లలు ఏమంటారు, నాకు నాన్న లాంటి వాడు వస్తే వద్దు. ఒకప్పుడు మా నాన్న హీరో, మా నాన్న లాంటి వాడు కావాలని కోరుకునేవారు. ఎందుకు, నాన్న అమ్మని గౌరవిస్తున్నాడు. సో ఇప్పుడు చెప్పండి, ఎన్ని ఇళ్లలో అంతటి గౌరవం పొందే ఇచ్చే భార్యాభర్తలు ఉన్నారు. సో అబ్బాయిలు, అమ్మో నాకు ఇలాంటి అమ్మాయి వద్దు, అమ్మలాంటిది కావాలి, అంటే సహనంగా భరించేది కావాలి, అంటే తన నాన్నలానే ఉంటాడు. సో ఎక్కడి నుంచి పిల్లలు తీసుకుంటున్నారు, ఎక్కడి నుంచి మొదలవుతోంది, ఎవరు చెప్పాలి అంటే వీళ్ళు కాలేజీలకు వెళ్తున్నప్పుడు, హాస్టల్స్కి వెళ్తున్నప్పుడు, సో అక్కడి నుంచి చిన్న చిన్నగా కౌన్సిలింగ్ పేరెంట్సే మొదలు పెట్టాలి. అసలు ముందు వీళ్ళు శాంతంగా ఉంటే, వీళ్ళు స్థిమితంగా ఉంటే కదా. అవును, అందుకే అందుకే అన్నానమ్మా, పిల్లలతో పాటు పేరెంట్స్ కి కూడా కౌన్సిలింగ్ అవసరమా అని. డెఫినెట్ గా, ఎందుకంటే ఈ ఇష్టం లేని పెళ్లిళ్ళు చేసే చంపడాలు స్టార్ట్ అవుతున్నాయి. వాళ్ళకి ఇష్టమా లేదా అనేది వీళ్ళకి అనవసరం అయిపోయింది. అది సో అది పరువు కోసమా, ప్రతిష్ట కోసమా, డబ్బు కోసమా, పిల్లల భవిష్యత్తు కోసమా అనేది తెలియదు ఎవరికి. సో అవి కూర్చొని మాట్లాడుకోవడం, నథింగ్ బట్ ఇలా ఉంటుంది, ఇలా ఉంటుంది. పెళ్లి తర్వాత బాధ్యతలు వస్తాయి, కొత్త బంధాలు వస్తాయి అనేది కనీసం ఒక చిన్న హింట్ లా కూడా మనం ఎవరం ఇవ్వలేకపోతున్నాం పిల్లలకి. అంటే నీకు ఈ పట్టు చీర కావాలా, ఈ టైంలో ఏది కట్టుకుంటావా, ఈ షేర్వాణి వేసుకుంటావా, సో ఇవి మాట్లాడుకుంటున్నాం. మ్యాచింగ్ డ్రెస్సెస్ గురించి మాట్లాడుకుంటున్నాం. లైఫ్ని ఎట్లా మ్యాచ్ చేసుకోవాలో మనం మాట్లాడలేకపోతున్నాం. సో అవన్నీ కూడా మాట్లాడుకోవాలి. వాటిలో ప్రీ మ్యారిటల్ కౌన్సిలింగ్ ఎందుకు కావాలి అంటే మనం చర్చిద్దాం. కరెక్ట్, ఖచ్చితంగా నెక్స్ట్ వీడియోలో ఎందుకు కావాలి అనేది చెప్తాం. థ్యాంక్ యూ అమ్మా.